We are the youth of the nation, high in the sky. We are the new generation. నాన్న చెప్పమ్మా. ఇద్దరు రావట్లే నాన్న, ఏదైనా కథ చెప్పవా? సరే అమ్మా. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు వేటకు వెళ్ళారు. అదే చాలాసార్లు చెప్పావు నాన్న, ఏదైనా మంచి కథ చెప్పవా? అవునా, అయితే ఒక మంచి మనిషి కథ చెప్తాను విను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో ఒక జంట. ఆ జంట పేర్లు ఏంటో తెలుసా? కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి. ఆ జంటకి 3 కొడుకులు అన్నమాట. మొదటి కొడుకు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. రెండవ కొడుకు పేరు కొణిదెల నాగేంద్రబాబు. నాన్న, మరి 3వ కొడుకు పేరు చెప్పలేదు? అతనే అమ్మా మన కథలోని మంచి మనిషి కొణిదెల పవన్ కళ్యాణ్. పుట్టింది ఒక సామాన్యమైన కుటుంబంలో. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ చెమట చిందిస్తేనే 4 రాళ్ళు వస్తాయి, 4 రాళ్ళు వస్తేనే నలుగురిలో బ్రతకగలం అనే స్వభావం తనది. అన్న కొణిదెల శివశంకర వరప్రసాద్కి నటనంటే ప్రాణం. సొంత ఊరిని విడిచి హైదరాబాద్కు వచ్చాడు. తన నటనతో తెలుగు వారందరినీ మెప్పించి కొణిదెల శివశంకర వరప్రసాద్ కాస్త మెగాస్టార్ చిరంజీవిగా స్వయం కృషితో ఎదిగాడు. నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలి అని వాళ్ళ అన్న మాటతో హీరోగా 1996లో అక్కడమ్మా ఇక్కడబ్బాయి అనే చిత్రంతో తన అసలైన జీవితం అక్కడ ప్రారంభమైంది. 1998లో సుస్వాగతం, అదే సంవత్సరంలో తొలి ప్రేమ, 1999లో తమ్ముడు, 2000లో బద్రి, 2001లో ఖుషి. ఇలా తన నటనతో అశేషమైన అభిమానాన్ని సాధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఎదిగాడు. అలా తన 25 చిత్రాలు పూర్తి చేశాడు. తన 25 సినీ చిత్రాల జీవితంలో ఎన్నో హిట్లు, మరెన్నో ఫ్లాపులు. కానీ తన అభిమానులకు మాత్రం తానే దైవం. దైవం అంటే దేవుడు కదా నాన్న. ఒక హీరో దేవుడు ఎలా అవుతాడు? ఫయాజ్ మీద కానీ ఎవరైనా చెయ్య వేస్తే, ఫయాజ్ మీద కానీ చెయ్య వేస్తే తోలు తీసేస్తాను జనాలు. ఒక్కదానికే అభిమానులు దేవుడు అంటారా నాన్న? అభిమానులే కాదమ్మా, సినిమా వాళ్ళు కూడా అలానే అంటారు. ఎలాగో విను. తన మంచితనం 2013లో ఖమ్మంకు చెందిన ఒక ఓల్డేజ్ హోమ్తో మొదలైంది. ₹1,00,000 వృద్ధుల సహాయంతో, వాళ్ళ ఆశీస్సులతో తను ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాడు. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చి మన తెలుగు ప్రజలు బాగా నష్టపోయినప్పుడు వాళ్ళ సహాయార్థం మొట్టమొదట 50 లక్షలు అందించిన హీరోగా ప్రజల హృదయాన్ని గెలిచాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ని వరదలు ముంచినప్పుడు 20 లక్షల సహాయాన్ని తన వంతు మొట్టమొదటిగా అందించి మన తెలుగు పరిశ్రమ వాళ్ళు గర్వించే విధంగా మంచి మనిషిగా నిలిచాడు. నానా, మరి తన అభిమానులు తనని దేవుడు అంటున్నారు. ఇంతకీ అభిమానులు ఎలా ఉంటారు నానా? రచన, ఈరోజు గుడికి వెళ్ళావా? రేయ్, మా పవర్ స్టార్ ఫ్యాన్స్ని గుడికి వెళ్ళావా అని అడగకూడదురా. పవన్ కళ్యాణ్ ఫోటోకి ఎన్నిసార్లు దండం పెట్టుకున్నావు అని అడగాలి. దేశ రక్షణ కోసం పోరాడేవాడిని ఆర్మీ అంటే, ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం పోరాడేవాడిని పవన్ కళ్యాణ్ అంటారా? ఇలా ఉంటారమ్మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే. నానా, ఇంకా ఆ మంచి మనిషి గురించి చెప్పవా? తన సినీ జీవితాన్ని ముగించి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడడానికి సిద్ధమయ్యారు ఆయన. పవర్ స్టార్ అనేది 9 అక్షరాల బిరుదు మాత్రం కాదమ్మా. పవన్ కళ్యాణ్ పుట్టింది 2వ తారీఖు 9వ నెల 1971. ఈ రెండింటినీ కలిపితే వచ్చేది 11. ఆ 11కు పవర్ స్టార్ అనే 9ని కలిపితే వచ్చేది 20. మరియు మిగిలిన 1971లో
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయనని ఎప్పుడూ నెంబర్ 1గా ఊహించుకుంటారు కాబట్టి ఆ ఒకటి వాళ్ళకే అన్నాడు మన పవర్ స్టార్. మరియు 7ని తనపై ఏడ్చే వాళ్ళకి దానం ఇచ్చేశాడు. ఇక మిగిలిన 20, 19ని పక్కపక్కన పెడితే వచ్చేది 2019. 2019 ఎలక్షన్లో గెలిచి ప్రజలపై అధికారంలో ఉండడం కన్నా ప్రజలతో ఉండి వాళ్ళని రక్షించే సింహంలా పోరాడడానికి సిద్ధమవుతున్నాడు. అధికారం మీద ఆశ లేదు, ప్రజల జీవితం మీద ఆశ తప్ప. పైసల మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ తప్ప. ప్రత్యేక ప్యాకేజీల మీద ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే లేదు, ప్రత్యేక హోదా మీద తప్ప. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించి 2019 రాజకీయాల్లో 140 స్థానాల్లో ఆ మంచి మనిషి గెలవాలని మంచి మనసుతో అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇదేమో దూరం, అసలే చీకటి గాఢాంతగా, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యం పేరే పవనిజం. ఒక మంచి మనిషిలో నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? శిఖరం ఒకరికి సలాం కొట్టడానికి ఎప్పుడూ తలవంచదు. కెరటం అలసిపోయి ఒకరి కోసం ఎప్పుడూ ఆగదు. సునామీ మనవాడే కదా అని జాలిపడదు. మీ ఆశీస్సులు కావాలి. పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా చేయకపోయినా మా ఆంధ్రుల గౌరవాన్ని కాపాడడానికి బ్రతుకుతానని మాటిస్తున్నాను. ఇట్లు మీ కుటుంబంలో ఒకడు పవన్ కళ్యాణ్. జై హింద్.